అందరికీ నమస్కారం. నా పేరు సుల్తాన్ యాదగిరి. నమస్తే యాదగిరి సార్. నేను యాక్చువల్గా నెట్వర్కర్ కాదు, గతంలో ఎప్పుడు కూడా నెట్వర్క్ చేయలేదు. కాకపోతే ఏంటంటే జపాన్ లైఫ్ అని ఇద్దరికి ఉండేవి. చాలా మంది వింటారు. అలా ₹1,00,000 కడితే నీకు బీపీ ఉన్నా పోతుంది, షుగర్ ఉన్నా పోతుంది, థైరాయిడ్ ఉన్నా పోతుంది, కొలెస్ట్రాల్ ఉన్నా పోతుంది, కాళ్ళ నొప్పులు ఉన్నా, కీళ్ళ నొప్పులు ఉన్నా, ఏ బ్రెయిన్ ప్రాబ్లం ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా పోతుంది. అందులో ఆ పరుపు ఇస్తారు, ఆ పరుపులో పడుకుంటే అని ₹1,00,000 పెట్టారు. అక్కడ ఎక్కడ బీపీ బ్యాక్ ఇన్ 1999 1 lakh బెడ్ జపాన్ లైఫ్ పెట్టారు. అయితే అది తీసుకున్న తర్వాత ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఏ ఫ్రెండ్ వచ్చినా కానీ కాదనకపోయేది. ఈసారి ఇది చేయండి సార్, అది చేయండి సార్, అది చేయండి సార్ అంటే నేను చేస్తూ ఉండేది. వాళ్ళని ఎందుకు హర్ట్ చేయాలని చెప్పి నేను చేస్తూ ఉండేది. కానీ ఎవరు అక్కడ ఎక్కడ కూడా ₹1 వచ్చేటటువంటిది ఏం లేదు. ఈవెన్ కరాయిలు కూడా చేసినాను. కరాయిలు పెద్దగా అంటే ఒక 40-50 మందిని చేసినాను. కానీ అంత పెద్ద ఇన్కమ్ అయితే నాకేం అలా కనపడలేదు. ఎప్పుడైతే ఈ నోబిల్స్ అని చెప్పి అని రమేష్ అని నా ఫ్రెండ్, ఆయన నాకు తీసుకొచ్చాడు. సారు ఆ రోజు నైట్లో చాలా మా ఫ్రెండ్స్ అంటే ఇంపార్టెంట్ చాలా పెద్ద లీడర్స్ నా దగ్గర కూర్చున్నారు. అదే టైం సార్. ఏ టైం? రాత్రి 10:30. వర్షం పడుతుంది, బోర్లో వర్షం పడుతుంది. బయట ఆ వర్షంలో వచ్చారు సారు, చంద్ర సార్ వచ్చారు. వచ్చి ఇది ఎందులో అంత పనికిరాని ఏదో వచ్చి చెప్తున్నాడు, చెప్పడే లేదు చూద్దాం అనుకొని నేను అంతా నెగ్లెక్ట్ అంటే బట్టి లింగి పని మీద ఉన్నాం. మా ఫ్రెండ్స్ అందరూ కూర్చున్నారు. చాలా ఇంపార్టెంట్ వర్కర్. ఎందుకంటే వాళ్ళు సిటీని, హైదరాబాద్ సిటీని శాసించేంత స్థాయి ఉన్నటువంటి అంతటి అంటే పొలిటికల్. నేను యాక్చువల్గా పొలిటికల్ మనిషిని. ఉన్నది చెప్పుకోవాలంటే నేను ఆయన పొలిటికల్, ప్యూర్ పొలిటికల్ 99%. కానీ ఆయన చెప్పిన తర్వాత ఆయన ఎందుకో ఇది కొంచెం ఇంట్రెస్ట్ కనపడుతుంది. ఇది చాలా బాగున్నది ఇది అని చెప్తే యాక్చువల్గా నాకు అప్పుడు ఆ టైంలో ఆ నిమిషంలో నాకు డబ్బులు లేవు. ఈ 3,336 నాకు లేవు. అయితే నా ఫ్రెండ్ ఉండి నీకు కట్టేస్తానే, నువ్వు చేరిలా, నువ్వు 10 మందికి ఉపయోగపడుతుంది, 10 మందికి హెల్ప్ చేస్తావు, నువ్వు అన్ని లోకాలిటీస్ అందరికీ నువ్వు హెల్పింగ్గా ఉంటుంది అని అంటే నాకు డబ్బులు లేవు కదా, నీకు అంట కదా నువ్వు చేరు అని చెప్పి ఆయన ప్రఫుల్ రామరెడ్డి అని ఇప్పుడు మన దాంట్లో ఉన్నాడు, ఆల్రెడీ చేస్తున్నాడు. ఆల్రెడీ ఆయన కూడా 45 మంది చేసిండు ఆల్రెడీ. ఆయన కట్టాడు. కట్టిన తర్వాత ఈ సార్ బుక్స్ ఇచ్చాడు. బుక్స్ మొత్తం స్టడీ చేశాను. స్టడీ చేస్తే అందులో నాన్ వర్కింగ్ ప్లాన్లు, వర్కింగ్ ప్లాన్లు, నాన్ వర్కింగ్ ప్లాన్ చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే ఎవరికి కూడా చేయకుండా కానీ డబ్బులు వచ్చేటువంటి యొక్క అవకాశం దీంట్లో ఉంది. చేస్తే ఇంకా ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా బాగుంది అనుకొని నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు మా దగ్గర ఏంటంటే చాలా లొకాలిటీస్ ఉంటాయి. చాలా సుమారుగా నేనే ఎస్టాబ్లిష్ చేసినటువంటి యొక్క లొకాలిటీస్ చాలా ఉన్నాయి. అటౌట్ అనేది ఏషియాలో బిగ్గెస్ట్ స్లమ్. ఏషియాలో బిగ్గెస్ట్ స్లమ్. ఐఎమ్ ద ఫౌండర్. దాని పక్కకే శాస్త్రి నగర్, లాల్ బహదూర్ శాస్త్రి ఏది పేరు పెట్టినా కానీ అన్ని స్వాతంత్ర సమరయోధుల పేర్లే పెడతారు. లాల్ బహదూర్ శాస్త్రి పేరు, భగత్ సింగ్ నగర్ భగత్ సింగ్ పేరు, చంద్రశేఖర్ ఆజాద్ నగర్ చంద్రశేఖర్ పేరు, సుభాష్ చంద్రబోస్ పేరు సుభాష్ చంద్రబోస్ నగర్. ఈ రకంగా అందరి పేర్లు పెట్టి అట్లా అన్ని రకాల లొకాలిటీస్ పెట్టాను. అట్లా వాళ్ళు ఏంటంటే నేను ఎప్పుడు వాళ్ళని ఆశించాను. ఏది కూడా వాళ్ళు వస్తారు, ఏదో పని చేసుకుని పోతారు, రకరకాలుగా సమస్యలు ఉంటాయి అన్నీ. ఎందుకంటే 1 lakh పీపుల్ అక్కడ ఉన్నారు మా దగ్గర. ఈ 1,00,000 మంది ప్రజలలో నేను తెలియని ఇల్లు అంటూ ఉన్నది. దాదాపు ఏ ఇంట్లోకి వెళ్ళి కూడా పేరు పెట్టి పిలుస్తాను. 1,00,000 మంది ఇళ్ళల్లో పేరు పెట్టి రాయ అంటే అని వచ్చేస్తారు. కానీ ఈ నోబెల్ గురించి చెప్పాలంటే కూడా కొంచెం ఫస్ట్లో మాకు ఇబ్బంది అనిపించేది. కానీ తర్వాత అందరిని చూసిన తర్వాత సారు గోల్డ్లో ఇవన్నీ పెట్టిన తర్వాత అసలు అక్కడక్కడ అన్ని ఎక్కడెక్కడ సక్సెస్ అవుతున్నారు. ఆ సక్సెస్లు కూడా చూసిన తర్వాత నాకు కూడా అసలు చేయాలి అనేటువంటి ఒక కుతూహలం, ఉత్సాహం, ప్రోత్సాహం వచ్చినాయి. తర్వాత ఏంటంటే స్టార్ట్ చేసిన తర్వాత కొద్ది రోజులకే మా డ్రైవర్ లైనర్ ఒక ఆయన సమ్మయ్య అన్నాడు. ఆయనని పోలీసులు పట్టుకోపోయారు. ఆయన ఏంటంటే ఒక బోర్డు బయట పెట్టి కోటీశ్వరులు ఇంట్లో కూర్చొని కూడా కోటీశ్వరులు కావచ్చు అని ఒక బోర్డు పెట్టిన. ఆ బోర్డు పెట్టే వరకు ఆ పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ కొద్దిమంది ఆయన పడదు.
వాళ్ళకి ఏదో కంప్లైంట్ సార్ కోటిషన్ ఇంట్లో కూర్చొని కూడా కోటిషన్ ఎట్లయితే సార్ ఇది అంత రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అయినా అంత రాంగ్ చెప్తున్నాడు పబ్లిక్ను డైవర్ట్ చేస్తున్నాడు అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే సరే మీ అందరం మేము సార్ వాళ్ళు వచ్చారు నర్సే సార్ అందరూ వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే మీకు ఎంత బోగస్ సంస్థ నడుస్తుంది పోలీసు ఎట్లా అవుతారు అని చెప్పి సార్ని చెప్పమన్నారు. నా ప్లాన్ కూడా చెప్పాను. ఆ పోలీసు వాళ్ళకు ఎస్ఐ వాళ్ళందరూ కూడా కూర్చోబెట్టి సార్ ప్లాన్ చెప్పాడు. ఎంత వేస్ట్ అంత డాక్యుమెంటేషన్ లేదు, డాక్యుమెంటేషన్ కూడా చూపించారు. ఇది ఏముంది 10,000 రూపాయలు పెట్టి 1,00,000 రూపాయలు పెట్టి ఇవన్నీ డాక్యుమెంట్ వస్తాయి అది కూడా మాట్లాడి దాని తర్వాత ఆ రోజు టైం అయితే ఆయన రిలీజ్ చేశారు. నెక్స్ట్ డే నాడు మన వాళ్ళు వెళ్ళి సరే మాట్లాడితే సార్ మీ డాక్యుమెంట్ అంతా కూడా మేము కూడా చెక్ చేసుకున్నాం, మీ డాక్యుమెంట్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, సారీ సార్ మీరు తీసుకొచ్చినందుకు సారీ అని చెప్పి మళ్ళీ మనని పంపించడం జరిగింది. అంటే దీంట్లో ఏంటంటే లీగాలిటీ ఉన్నది, ఇమ్మీడియట్గా లేఅవుట్ ఉన్నది. రెండవది ఏంటంటే నాన్ వర్కింగ్ ప్లాన్లో కూడా 2 కోట్ల వరకు సంపాదించుకునే అవకాశం ఉన్నది. వర్కింగ్ ప్లాన్లో కష్టపడితే 109 కోట్ల వరకు కూడా సంపాదించుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఇట్లాంటి బ్రహ్మాండమైన అవకాశాలు అనేక నెట్వర్క్స్ వచ్చినాయి పోయినాయి, కానీ ఇంత బ్రహ్మాండమైన నెట్వర్క్ అసలు ఎక్కడ కనబడలేదు. నేను నా లైఫ్లో చూడలేదు కూడా. నేను చాలా చూశాను. అందరూ నేను అనుకుంటా 10 లక్షల వరకు ఈ నెట్వర్క్లో నేను మునిగిన. ఎంత 10 లక్షల వరకు కూడా నేను మునిగిన. అంటే నమ్మకం పోయింది వాటి మీద. వాళ్ళ నేను ఈ 10 లక్షలు కూడా ఏంటంటే లక్ష రూపాయలు అయితే జపాన్ లైఫ్లో పోయింది. మైత్రి అనేటువంటిది మా ఫ్రెండ్స్ అంతా కలిసి పెట్టారు. అది అందులో ఒక 60,000 రూపాయలు పోయినాయి. ఇట్లా అనేకమంది కడుతూ వస్తూనే ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు నేను. కాబట్టి ఏంటంటే నాకు నమ్మకం పోయింది ఇంటి మీద. కానీ ఇప్పుడు ఏంటంటే నోబుద్ధి వచ్చిన తర్వాత చాలా చాలా ఈజీ ఇన్స్టాల్మెంట్ 36 అనేది పెద్ద లక్షల్లో కట్టేటువంటి ఒక అమౌంటే కాదు, చాలా చిన్న అమౌంటే. కానీ మళ్ళీ నీకు వెండి నగ అటువంటిది కూడా ఎమ్మడే ఇవ్వడం జరుగుతాము అనే స్పాట్లు. మళ్ళీ జాయిన్ చేపిస్తే నెక్స్ట్ డేనే పేమెంట్. ఏదో సండే ఉన్నది, మండే ఉన్నది, ఏదో దసరా పండుగ ఉన్నది, దీపావళి ఉన్నది, సంక్రాంతి ఉన్నటువంటిది ఏం లేదు. కాబట్టి ఇమ్మీడియట్గా ఎటువంటిది ఉన్నా నీకు ఈవెన్ బ్యాంక్స్ ఓపెన్ చేయకముందే నీకు డబ్బులు వచ్చేటువంటి ఒక అవకాశం ఉన్నది. కాబట్టి ఇంతటి బ్రహ్మాండమైనటువంటి ఒక స్కీము అనేటువంటిది బిజినెస్ స్కీమ్ అంటారు కూడా కాదు. ఇది స్కీమ్ కాదు, ఇది బిజినెస్. ఇంత మంచి బిజినెస్ అటువంటిది ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను తక్కువ సమయంలోనే చేయగలిగినాను. కానీ ఏంటంటే ఇంకా ఎక్కువ వాస్తవంగా నేను ఇంకా మొత్తం ఫీల్డ్ మీద డోర్ టు డోర్ తిరిగితే నా మాట తీసేటువంటి వద్దు సార్ అనేటువంటి వ్యక్తులు ఉండరు. కాబట్టి నేను అతి తొందరలోనే నేను కూడా మేడం నాకంటే మరి మేడం నిర్మల మేడం గారు నాకంటే కొంచెం నిర్మల మేడం ఇస్ డౌన్ లైనర్ ఆఫ్ యాదగిరి సార్. అయితే మేడం చాలా చక్కగా చేశారు. ఆ మేడం దగ్గర కూడా మేము వెళ్ళినాం. కానీ అట్లా ఆమె అంటే గ్రిప్పు చెప్పడంలో గ్రిప్పు, పబ్లిక్ మీద గ్రిప్పు. మన పబ్లిక్ ఏంటంటే మన మీద నమ్మకం అనేది ఉంటే అరే ఈయన ఎమ్మడి పోతే, ఈయన మాట వింటే, ఈయన చెప్పినట్టు మీరు నడుచుకుంటే కొంత మాకు ఉపయోగం ఉంటుంది. ఈయన మోసం చేసే మనిషి కాడు, ఈజ్ నాట్ చీటర్ అనేటువంటి యొక్క పబ్లిక్లో ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో ఖచ్చితంగా చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏంటంటే మనది ఒకటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మనకు ఉండకూడదు. ఇన్ఫీరియారిటీ అనుకో ఆయన అడిగితే ఏమనుకుంటాడేమో, ఈయన అడిగితే ఏమనుకుంటాడో ఏమో, ఆయన చెప్తే ఎట్లా ఫీల్ అవుతాడో ఏమో, ఎట్లా రియాక్ట్ అవుతాడో ఏమో, ఆయన నువ్వు అసలు ఉండేవలేవు ఆయన దగ్గర డబ్బులు, ఆయన ఎందుకు మనం చేయించాలి. ఆయన మనం సైలెన్స్గా ఉంటే ఎక్కడ కూడా మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము, ఎక్కడ కూడా మన బిజినెస్ ముందుకు పోయే సమస్య లేనే లేదు. కాబట్టి మనం ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేటువంటి దాన్ని మనం తీసేస్తే, ఎందుకంటే దీంట్లో చీటింగ్ లేదు, దీంట్లో మోసం లేదు, దీంట్లో దగా లేదు. కాబట్టి మనం ఆయనకు ఉపయోగపడేటువంటి యొక్క అవకాశం బిజినెస్, వాళ్ళకు లక్షాధికారులు అయ్యేటువంటి అవకాశం, వాళ్ళు కోటీశ్వర్లు అయ్యేటువంటి అవకాశం, వాళ్ళు డబ్బాలు సంపాదించుకునేటువంటి అవకాశం, ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. కాబట్టి మనకు ఇంకా బిల్లాలు చాలా 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 సారి చెప్తానైతే చాలా గందరగోళం ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. అందరూ ఇది వాస్తవంగా ఏంటంటే మన నిరంజన్ సార్ చెప్పినట్టుగా ఇంకా కొద్దిమంది తయారు కావాలి. చెప్తున్నాను నేను కూడా ప్లాన్ చెప్తాను, కానీ
అది ఏం లేదు 10% 20% చెప్పగలుగుతాను అంటే సార్ దాంట్లో నేను ఒక 10% 20% చెప్పగలుగుతాను. కానీ ఇట్లా ఇంకా మన కన్విన్సింగ్ నేచర్లో చెప్పగలిగేటువంటి ఒక స్థాయి వస్తే చాలా బ్రహ్మాండంగా మన సంస్థ ముందుకు పోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి నేను తొందరలోనే గోల్డ్ కావాలి, ఆ తర్వాత కావాలి, ఆ తర్వాత కావాలి అనే ఒక ఆలోచన నాకు చాలా పట్టుదలగా వచ్చింది. కాబట్టి మంత్లీ ఒక మీటింగ్ కంపల్సరీ నేను మన ఆఫీస్ ఉన్నది అడగొట్టు, అది 45 సంవత్సరాల నుండి ఉంది. ఆఫీసు వాడుకోండి సార్, ఎప్పుడైనా వాడుకోండి అని చెప్పి డైలీ మీటింగే ఉంటుంది అక్కడ. ఈరోజు అంటే యాక్చువల్గా మాకు ఏంటంటే ఈ ఒక లొకాలిటీ ఉంటుంది, ఆ లొకాలిటీ నుండి ఒక కొట్లాడుకుని వస్తారు, ఈ లొకాలిటీలో ఒక పంచాయతీ చేసుకొని వస్తారు. ఆ లొకాలిటీ సార్ నా ఇల్లు కూర్చుని సార్ అంటాడు, వాడు వచ్చి నా పాత్రలో వేరే వాడు కడతాడు సార్ అంటాడు, ఇంకోటి సార్ నా రోడ్డు గడ్డకి కడతాడు సార్ వీడు అంటారు. ఇట్లా రకరకాల సమస్యలు వస్తాయి, ఎంత డిఫరెంట్ సమస్యలు వచ్చాయి. ఇప్పుడు ఏం చేసామంటే ఆ సమస్యలన్నిటికీ డిపార్ట్మెంట్కి చెప్పినాం, ఒక పెద్ద మనుషులు ఒక కమిటీ తయారు చేసి అయ్యా మీరు ఈ సమస్య ఏమైనా వస్తే మీరు పట్టించుకోండి. ఇందులో ఖాళీ ఏంటంటే ఇప్పుడు నో ఆఫీస్ గురించి మాట్లాడే వ్యక్తులు మాత్రమే రావాలి చెప్తే వాళ్ళు ఇప్పుడు సమస్యలన్నీ కూడా పక్కన పెట్టి సార్ నేను కడతా ఉంటే ఎంత తీసుకురావాలి, ఇంకా తీసుకొచ్చి కొంతవరకే తీసుకొచ్చినాము, అంత సక్సెస్ ఇంకా కాలేకపోయినాం. ఇంకా బ్రహ్మాండ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంటిమేసి ఉంది నాకు, ఏ ఇంటికైనా పోగలుగుతాను నేను, ఏ డోర్లతో ఏ స్ట్రీట్లోనైనా నేను పోగలుగుతాను. నేను ఎక్కడ స్ట్రీట్లో 10 నిమిషాలు నేను నిలబడితే ఒక 50 మంది సమవుతారు, 10 నిమిషాలు నేను నిలబడితే కనీసం ఒక 50 మంది అనేది సమవుతారు. అప్పుడు అట్లాంటి ఇంటిమసీ పబ్లిక్తో ఉన్నది కాబట్టి నాకు నాకు కూడా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండే. అబ్బో ఏమో నేను పెద్ద లీడర్గా ఉన్నాను కదా, నేను ఎందుకు ఆయన అడగాలి, ఎందుకు బిజినెస్ చేయమని చెప్పాలి అనేటువంటిది ఒకటి ఉండే. కానీ అది నేను పొడగొట్టుకున్నాను, ఇంకా కొద్దిగా ఉన్నది, అది మొత్తం పొడగొట్టుకోవాలనేది ఆలోచనలో ఉన్నాను. కాబట్టి దానికి సార్ I request you to put only 10% of effort because you have put only 1% of effort. అది కరెక్ట్. Sir has given only 1% of his effort. I request only 10% because I know he is the busiest person. He is handling 1 lakh families. 1 lakh families. 1 lakh families లో ఏ ప్రాబ్లం వచ్చినా సార్ దగ్గరికి వస్తారు. సార్ ఓన్లీ 1% ఇస్తున్నారు, నేను ఓన్లీ 10% అడుగుతున్నా సార్. డెఫినెట్ సార్, కంపల్సరీ. ఇక ముందు నాది కొంచెం సిస్టమ్ మననే మార్చిన ఆల్రెడీ. ఈ అన్ని లొకాలిటీస్లో వచ్చేటువంటి సమస్యలన్నింటినీ వేరే డిపార్ట్మెంట్ ఒప్పచెప్పిన, అంటే మా ఫ్రెండ్సే వాళ్ళు చూస్తున్నారు. కానీ నేను నో ఆఫీస్ మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాలనేది. ఎందుకంటే 10 మందికి దగ్గర ఉంటుంది. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా తక్కువనే, లోయర్ మిడిల్ క్లాస్ ఇంకా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అటువంటి వాళ్ళకి మేలు జరుగుతుంది. అటువంటిది నా యొక్క దృఢంగా ఈ కంపెనీని నేను బాగా నమ్ముతున్నాను. కాబట్టి ఖచ్చితంగా తొందరలోనే అచీవ్మెంట్ చేస్తాననేటువంటి యొక్క విశ్వాసం నాకు ఉంది. కాబట్టి అందరం మాట తయారు కావాలని కూడా విశ్వాసం ఉంది. థ్యాంక్ యూ సార్.